భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి కష్టాన్ని తీసేయడానికి ప్రార్థనలు చేయకూడదు. చిన్న చిన్న కష్టాలు అనుభవించగలిగిన వాటిని అనుభవించాలి. అనుభవించగలిగిన శక్తిని కృప చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వర, కష్టానికి ఫలితాన్ని అనుభవించడంలో నేను నీకు దూరమైపోకుండా నన్ను కాపాడు, నేను కోరుకునేది అదొక్కటే అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి కష్టాన్ని తీసేయడానికి ప్రార్థనలు చేయకూడదు. చిన్న చిన్న కష్టాలు అనుభవించగలిగిన వాటిని అనుభవించాలి. అనుభవించగలిగిన శక్తిని కృప చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వర, కష్టానికి ఫలితాన్ని అనుభవించడంలో నేను నీకు దూరమైపోకుండా నన్ను కాపాడు, నేను కోరుకునేది అదొక్కటే అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు